ఒక బలహీనమైన క్షణంలో తప్పు జరిగిపోయింది. లేకపోతే నాకొక ఆ టైంలో నేను కొద్దిగా నా నోరు అదుపులో పెట్టుకోవాల్సింది. అనవసరంగా తిట్టేసాను. లేకపోతే ఆ పని అనవసరంగా చేసేసాను. కొద్దిగా నన్ను నేను కంట్రోల్ చేసుకునుంటే ఈ పాటికి నేను ఈ సిట్యుయేషన్‌లో ఉండేవాడిని కాదు. అప్పట్లో ఏదో జరిగిపోయింది. ఆవేశంలో జరిగిపోయింది. అలా కాకుంటే ఇప్పుడు నా పరిస్థితి చాలా బాగుండేది. ఎంతో కోల్పోయాను దానివల్ల. అని చెప్పి మనలో మనం చాలా ఫీల్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బలహీనమైన క్షణం అనేది ఏది ఉండదన్నమాట. ఆ క్షణం చాలా బలమైనదే. ఆ టైంలో మనం బలహీనం అయిపోవడం వల్ల ఏమంటే, ఆ తప్పు జరిగిపోయింది. మన మీద మనకి విచక్షణ అనేది లేకపోవడం వల్ల, లేకపోతే మనం ఆలోచించే దాని మీద మనకి సరైన కంట్రోల్ లేకపోవడం వల్ల, లేకపోతే మన మీద మనకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల అయితే, మనం ఆ తప్పనేది చేసేసాము. తద్వారా ఏమంటే, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సిట్యుయేషన్‌లో అయితే ఉంటామనమాట. చాలా మంది ఈ రకంగా ఫేస్ చేస్తుంటారు. ఎవ్రీవన్ లైక్ ఆల్‌మోస్ట్ ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సిట్యుయేషన్ ఖచ్చితంగా ఒకసారి ఫేస్ చేస్తారు వాళ్ళ లైఫ్‌లో. ఎందువల్ల ఇట్లా జరుగుతుంటుంది? ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎందుకు ఒక్కొక్కసారి మనిషి తప్పుతూ ఉంటాడు? ఎందుకు ఉండదు? ఎందుకు అంత కష్టం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడము? ఆ పరిస్థితిలో ఎందువల్ల మనం ఒకసారి హద్దు దాటిపోతూ ఉంటాం. మనకు తెలియకుండా మనం కంట్రోల్ చేసుకోలేం మనం. పిచ్చి కోపం వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. లేకపోతే ఏదైనా తప్పు చేయాలనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఒక బ్యాడ్ హాబిట్ ఉంది. స్మోకింగ్ ఉంది. స్మోక్ చేయకుండా ఉండలేకపోతారు వాళ్ళు. డ్రగ్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు తీసుకోకుండా ఉండలేకపోతారనమాట వాళ్ళు. ఎలాగా కంట్రోల్ ఎట్లా జేసుకోవాలి మనల్ని ఇటువంటి సిట్యుయేషన్స్‌లో? ఎలాగా అసలు ఏంటి? ఎందువల్ల ఇది ఛాలెంజ్ అవుతుంది? లేపోతే నేనెందుకు కంట్రోల్ జేసుకోలేకపోతున్నాను నన్ను నేను అని జెప్పి ఒకసారి చూసుకోమంటే కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట దీనికి. ఎందువల్ల సెల్ఫ్ కంట్రోల్ అనేది మనం చేయలేకపోతాము? లేపోతే మన ఆలోచనలు మనం ఎందుకు కట్టి పెట్టలేకపోతామంటే కొన్ని రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. ఏమంటే అప్పటికప్పుడు వచ్చేయాలి నీకది. ఆ తృప్తి వెంటనే ఆ ఒక్క వస్తువుని లేపోతే ఒక మనిషిని తిట్టడం ద్వారా, లేపోతే ఒక సంథింగ్ ఏదో ఒక తప్పు పని చేయడం ద్వారా, ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ అనేది అప్పటికప్పుడే వచ్చేయాలనమాట. వచ్చేస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత రియలైజ్ అవుతుంది. అరె! తప్పు చేసేసానే, ఎందుకిట్లా చేశాను అని చెప్పి ఫీల్ అవుతుందనమాట. సో, ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ థింగ్ అనమాట. ఎందుకు మనం సెల్ఫ్ కంట్రోల్ చేయలేకపోతామా? లేకపోతే మనకెందుకు విచక్షణ ఉండదా? లేకపోతే మనం ఎందుకు దాన్ని అదుపులో పెట్టలేకపోతాం ఆ కోరికనంటే, ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్. ఖచ్చితంగా వెంటనే అయిపోవాలి నాకది. వెంటనే అయిపోవాలన్న ఫీలింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ అనమాట. ఎమోషన్స్ ఒక్కొక్కసారి మనల్ని ఓవర్ రైడ్ చేస్తుంటాయి. మనకు బుద్ధిని ఎమోషన్ అనేది ఓవర్ రైడ్ చేస్తుంటుందనమాట. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంటుంది. ఒక్కొక్కసారి ఒకరి మీద విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంటుంది. స్ట్రెస్, యాంక్సైటీ ఇట్లా రకరకాల ఎమోషన్స్ వస్తూ ఉంటాయన్నమాట మనకి. ఈ ఎమోషన్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఏమంటే మనిషి తన శరీరం మీద తనకైతే కంట్రోల్ ఉండదనమాట. ఏదో ఒకటి చేస్తుంటాడు ఆ టైంలో. సో, ఇటువంటి ఎమోషన్స్ అనేవి చాలా బలంగా ఎఫెక్ట్ చూపెడతాయన్నమాట సెల్ఫ్ కంట్రోల్ మీద. సో, నెక్స్ట్ ఇంకేం చేస్తాయంటే మనకు హ్యాబిట్స్ లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైర్న్‌మెంట్ అనమాట. మన చిన్నప్పటి నుంచి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ వల్ల మనం ఏమంటే సెల్ఫ్ కంట్రోల్‌ని తెచ్చుకోలేకపోతాం అనమాట. చాలా మన చాలా ఉంటాయన్నమాట. నేను చెప్పలేను అవన్నీ గూడా. మనకు చాలా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే ఒక పని చెయ్యి, చెయ్యి, చెయ్యి అని చెప్పి మన మనసు ఎంత చెప్తున్నా సరే లోపల మనకుంటుంది. వద్దు ఇది తప్పు చేయకూడదు. చేస్తే నాకే హానికరం. లేకపోతే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హానికరం అని చెప్తూ ఉంటుంది. మన లోపల తెలుస్తుంటుంది. కానీ ఏమంటే ఈ మనసు అనేది ఏమంటే చెయ్యి పర్వాలేదు ఇంతవరకు చేసావు కదా! ఇంకొకసారి చెయ్యి ఏం కాదులే, ఏం కాదులే అని చెప్పి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా లేకపోతే మన చుట్టుపక్కల ఎన్వైర్న్‌మెంట్ గాని, మన చుట్టుపక్కల ఉన్న మనుషులు గాని ఒక మనిషి ఉన్నాడు. ఆయనేమంటే ఒక స్మోకింగ్ అనేది మానేసాడు. లేకపోతే డ్రింకింగ్ అనేది మానేసాడు హ్యాబిట్. చుట్టుపక్కల ఎన్వైర్న్‌మెంట్‌లో వాళ్ళు అట్లా కాదు గదా! వాళ్ళొచ్చి పర్వాలేదులే ఈ ఒక్కసారి తాగులే చిన్న పార్టీ కదా! ఏముంది చిన్నగా పుచ్చుకో అని చెప్పి మళ్ళా గ్లాస్‌లో పోసిస్తుంటారు. ఇతనికి మానేయాలని ఉంటుంది. బట్ ఏమంటే చుట్టుపక్కల ఎన్వైర్న్‌మెంట్ ఎంతలా ప్రోత్సహిస్తుంటే అది ఓవర్‌కమ్ అయిపోయి మళ్ళా సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోయి మళ్ళా అయితే అందులోకి మళ్ళీ దిగుతాడనమాట. సో, ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ చేస్తాయి సెల్ఫ్ కంట్రోల్‌ని. అసలు ఏం సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఏమవుతుంది? ఏమన్నా అదేమన్నా పెద్ద ఇదా? దానివల్ల మనకేమన్నా చాలా ఏమన్నా చాలా యూజ్‌ఫుల్లా మనకది? అది లేకపోతే ఏం చేయలేమా మన లైఫ్‌లో అంటే ఖచ్చితంగా చేయలేం. ఏది మనం అనుకున్నది ఏమి చేయలేమనమాట. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక 5 స్టెప్స్‌లో మీకు చెప్తాననమాట. ఎందువల్ల మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది కలిగి ఉండాలి? లేకపోతే మన మీద మనం అదుపులో ఎందుకు పెట్టుకోవాలి? మన మనసులో అదుపులో ఎందుకు పెట్టుకోవాలి? అంటే ఒక 5 స్టెప్స్ చెప్తానన్నమాట. 5 పాయింట్స్ చెప్తానన్నమాట. సో, ఫస్ట్ ఏమంటే మీరొక గోల్ పెట్టుకున్నారు. గోల్ పెట్టుకున్న తర్వాత దాన్ని అచీవ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది సెల్ఫ్ కంట్రోల్ అనమాట. మీరు ఏ గోల్ తీసుకోండి లైఫ్‌లో. మీరు సపోజ్ ఒక పని చేయాలనుకుంటున్నారు. మీకు విపరీతమైన నిద్రొచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా పని చేయాలి. లేకపోతే మీకు ఒక హెల్త్ ఉంది. మీకొక హెల్త్ ఇష్యూ ఉంది. హెల్త్ ఇష్యూని మీరు కనుక కాపాడుకోవాలి. దాని నుంచి మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా మీరు వ్యాయామం లేకపోతే ఎక్సర్‌సైజ్ సంథింగ్ ఏదో చేయాలి. చేయాలంటే మీరేం చేస్తారు కానీ మీకు బద్ధకం అనమాట. ఏం చేస్తారు మీరు మళ్ళా నెమ్మదిగా నిద్రపోవడానికి అయితే చూస్తారనమాట. ఆ టైంలో సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఆ పని మీరు చేయరు. ఇక్కడ ఓన్లీ హెల్త్ ఇష్యూ అని చెప్పట్లేదు. ఏ పనైనా సరే మీ జీవితంలో తీసుకున్నారంటే ఆ పని చేయడానికి మీకు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్‌ని అచీవ్ చేయడానికి సెల్ఫ్ కంట్రోల్ మీ మీద మీకు కంట్రోల్ లేకపోతే మీరు ఆ పని చేయలేరు. ఖచ్చితంగా ప్రతి విషయంలో మీరు ఏమనుకున్నా సరే, ఏం చేయాలనుకున్నా సరే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా మీకు ఉండాలనమాట. సో, మీరేదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. మీరు ఒక గోల్‌ని అచీవ్ చేయాలంటే మీకైతే సెల్ఫ్ కంట్రోల్ ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా జీవితంలో ఉండాలనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఒక టెంప్టేషన్‌ని అదుపులో పెట్టుకోవాలి.
టెంప్టేషన్ ఆపాలి. ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది అవసరం అనమాట. ఏదైనా కానివ్వండి, ఏ టెంప్టేషన్ అయినా కానివ్వండి. ఒక వస్తువు కొనుక్కోవాలి. లేకపోతే మీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. దానిలోంచి బయటికి రావాలి. లేకపోతే మీకు ఒక రకమైన ఎమోషనల్ రేజ్ ఉంది మీకు లోపల ఒకళ్ళ మీద. దాన్ని మీరు అదుపు చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలి. లేదు మీరు గనక వదిలేసారంటే అది ఒక్కసారిగా సంకెళ్ళు వదిలిన దాన్ని ఒక మృగంలా తయారై పక్క వాళ్ళని ఏం చేస్తుందో మీకే తెలీదనమాట. సో, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉందంటే మీరైతే అవేర్‌గా ఉంటారు. చుట్టుపక్కల ఏమవుతుంది, లేదు నేను ఈ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు అని చెప్పి మీకు మీరే అవేర్‌నెస్‌తో ఉంటారు. దాన్నైతే పెట్టగలుగుతారనమాట మీరు. దాన్ని కట్టిపెట్టి ఉంచాలనమాట. లేదు నేను ఈ పని చేయకూడదు, నేను తొక్కి పెడతానని చెప్పి దీన్ని. సో, ఈ తొక్కి పెట్టడం అనేది కూడా ఎవరో ఒక ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్ వచ్చేంత వరకే అనమాట. సో, అది చూస్తూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు దీన్ని వదిలేద్దామా అని చెప్పి. సో, అటువంటిది వచ్చేంత వరకు కూడా మీరు అట్‌లీస్ట్ మీరు అంతవరకన్నా దాన్ని కట్టిపెట్టి ఉంచాలి కదా! సో, ఇటువంటి సిట్యుయేషన్స్‌లో మీ యొక్క టెంప్టేషన్స్‌ని ఆపుకోవడానికి కూడా మీకైతే ఈ యొక్క సెల్ఫ్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుందనమాట. ఇంకేంటంటే ఎమోషనల్ రెగ్యులేషన్స్ అనమాట. చాలా ఎమోషన్స్ వస్తుంటాయి మనకి. కోపం వస్తూ ఉంటుంది. ఒకళ్ళ మీద రకరకాల ఒక రకమైన ఒక్కొక్కసారి ఏం చేస్తుంటాడంటే విపరీతమైన ప్రేమ చూపిస్తుంటాడు. లేకపోతే విపరీతమైన కోపం చూపిస్తుంటాడు. లేకపోతే ఒక్కొక్కసారి ఏమంటే ఒక్కొక్కడిని మోసం చేయాలన్న బుద్ధి ఒక్కసారిగా వస్తుంటుందన్నమాట. సో, ఇటువంటి ఎమోషన్స్‌ని మనం కంట్రోల్ చేసుకోవాలన్నా సరే, మనకైతే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చామంటే మనకు పెర్ఫార్మన్స్ ఎన్హాన్స్ చేసుకోవాలి. డే టు డే లైఫ్‌లో లేకపోతే మన పనిలో గాని, మనం చేసే పనుల్లో గాని, మన వృత్తిలో గాని, మన ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని మనకు పెర్ఫార్మన్స్ ఎన్హాన్స్ అవ్వాలి. మనం చాలా డిసిప్లిన్డ్‌గా ఉండాలంటే మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే కొన్ని పనులు చేయకూడదు. ఇటువంటివి చేసేటప్పుడు. ఇటువంటి వృత్తిలో ఉన్నప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు కొన్ని పనులు చేయకూడదు. కొన్ని అనెతికల్ బిహేవియర్స్ లేకపోతే కొన్ని వేస్ ఉంటాయి. అవి చేయకూడదు. అవి చేయకుండా ఉండాలంటే సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలానే ఏమంటే మన యొక్క క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. పాజిటివ్‌గా చేసుకోవాలి. అరే! ఈ మనిషి అంటే చాలా వాల్యూస్ ఉంటాయి తన దగ్గర. ఇతనైతే చాలా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటాడని చెప్పి ఒక క్యారెక్టర్ అనేది బిల్డప్ చేసుకోవాలి నలుగురిలో అంటే ఖచ్చితంగా మనం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. కొన్ని పనులు చేయడం మానేయాలి. ఖచ్చితంగా మానేయాలి. అటువంటివి చేయకుండా ఉంటేనే మనకు ఒక మంచి క్యారెక్టర్ అనేది బిల్డప్ అవుతుందన్నమాట. ఎవరికో చూపించుకోవడానికి కాదు. మనకు మనం ఒక మంచి క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలన్నా సరే మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో, ఏం చేస్తే మనమైతే ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది అచీవ్ చేయగలుగుతాం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి సెల్ఫ్ కంట్రోల్ అనేది ఏదో వన్ డేలో నాకు సెల్ఫ్ కంట్రోల్ కావాలని చెప్పి కూర్చుంటే వచ్చేది అది ఏది కూడా. సో, బై ప్రాక్టీస్ ఎవ్రీడే మీరైతే ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో, ఎట్లా చేయాలి? ఒక 5 స్టెప్స్ అయితే చెప్తానన్నమాట సెల్ఫ్ కంట్రోల్ తెచ్చుకోవడానికి. ఫస్ట్ ఏం చేస్తారంటే క్లియర్ గోల్స్ పెట్టుకోండి. నాకు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో నాకు టెంప్టేషన్స్ వస్తున్నాయి. లేకపోతే నేనైతే నా కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాను. సరిగ్గా ఆలోచించలేకపోతున్నాను. ఏదైనా ఒక వ్యక్తిని ఏమైనా అనాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది, సంథింగ్ ఏదో చేయాలనిపిస్తుంది. నేను దీంట్లో నుంచి బయటికి రావాలి. నా గోల్ ఇది. నాకైతే సెల్ఫ్ కంట్రోల్ అనేది నేను అచీవ్ చేయాలి ఈ విషయంలో. నన్ను నేను అదుపులో పెట్టుకోగలగాలి. నా కోరికలు అదుపులో పెట్టుకోగలగాలని చెప్పి మీరైతే ఫస్ట్ ఒక క్లియర్ గోల్ పెట్టుకోండి. మీరు దేనివల్ల ఇబ్బంది పడుతున్నారు? దాని నుంచి ఎట్లా బయటికి రావాలి? మీ గోల్ ఏంటనేది ఫస్ట్ మీరు గోల్ పెట్టుకోండి అనమాట. సో, సెకండ్ మీరు చేయాల్సింది ఏమంటే డెవలప్ సెల్ఫ్ అవేర్‌నెస్ అనమాట. సో, ఏ రకమైన సిట్యుయేషన్స్‌లో నేనైతే నాకు కంట్రోల్‌ని కోల్పోతున్నాను. నా యాక్షన్స్ మీద, నేను మాట్లాడే మాటల మీద, లేకపోతే నేను ఒకవేళ ఏమైనా చేయి చేసుకుంటున్నానా, ఒకళ్ళని ఏమైనా కోపడుతున్నానా, మాటలు ఏమైనా తిడుతున్నానా, ఎటువంటి సిట్యుయేషన్స్ నేను ట్రిగ్గర్ చేస్తున్నాయి అవన్నీ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయండి అనమాట. ఐడెంటిఫై చేసి వాటి మీద వర్కౌట్ చేయడానికి స్టార్ట్ చేయండి అనమాట. సో, ఫస్ట్ మీరు గోల్ పెట్టుకోండి. తర్వాత ఏ సిట్యుయేషన్స్ మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నాయో వాటినైతే ఐడెంటిఫై చేయండి అనమాట. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ మైండ్‌ఫుల్‌నెస్ అనమాట. ఇది చాలా అండర్ రేటెడ్ టెక్నిక్ ఇది. అందరూ చెప్తుంటారు. ఏముంది కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. నీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పి. ఇది చాలా అండర్ రేటెడ్ టెక్నిక్ ఇది. చాలా మంది చాలా వేగ్‌గా చెప్పేస్తుంటారు. చాలా సింపుల్‌గా చెప్పేస్తుంటారు. బట్ మీరే ఒకసారి ఆలోచించండి. నిజంగా మీరు ఒక నిమిషం పాటు మీ శ్వాస మీద గనుక మీరు ధ్యాస పెట్టగలిగారే అంటే మీరు ఎంత సాధిస్తారో మీకే తెలీదనమాట. అదే సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ సాధించడానికి ఫస్ట్ మెట్టు అదే. మీరు చేయండి. కంట్రోల్ చేయండి. మీ మనసుని కంట్రోల్ చేయండి. ఓన్లీ మీ శ్వాస మీదే మీరు దృష్టి పెట్టండనమాట. సో, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. కొన్ని యోగాసనాలు ఏమైనా చేయగలిగితే యోగా చేయండి. లేకపోతే మీ యొక్క శ్వాస మీద దృష్టి పెట్టండి. మెడిటేషన్ చేయండి. సో, మీకే అర్థమవుతుంది. నెమ్మదిగా ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది మీకే తెలుస్తుందనమాట. సో, అది ఫస్ట్ స్టెప్ అనమాట మీరు చేయాల్సింది. సో, ఇటువంటి మైండ్‌ఫుల్‌నెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండనమాట. సో, నెక్స్ట్ మీరు చేసేదేమంటే హెల్తీ హ్యాబిట్స్‌ని బిల్డప్ చేసుకోండి. మార్నింగ్ లేవడం, ఒక టైంకి లేవడం, ఒక టైమ్ టేబుల్ ప్రకారం పనులన్నీ చేసుకుంటూ ఉండడం. డిసిప్లిన్డ్‌గా ఉండండనమాట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మోటివేషన్ అనేది ఒక వారం తర్వాత మళ్ళీ కావాల్సొస్తుంది మోటివేషన్ అనేది. ఖచ్చితంగా ఒకళ్ళు ఈరోజు చూస్తారు. ఒక వీడియో చూస్తారు. చాలా మోటివేట్ అయిపోతారనమాట. మోటివేట్ అయిపోయిన తర్వాత ఆ మోటివేషన్ మహా ఉంటే 1 డే ఆర్ 2 డేసే ఉంటదనమాట. కానీ మీరు డిసిప్లిన్డ్‌గా ఉన్నారనుకోండి. డిసిప్లిన్ అనేది ఎవ్రీడే యాక్టివిటీ. ఖచ్చితంగా చేసి తీరాలి దాన్ని. డిసిప్లిన్ అనేది ఎప్పుడు తగ్గిపోదనమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మోటివేషన్ కానీ డిసిప్లినే చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ ఉన్న వ్యక్తి 1 ఆర్ 2 డేస్ ఎఫెక్టివ్‌గా పని చేయగలుగుతాడేమో గానీ, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి జీవితాంతం ఎఫెక్టివ్‌గా పని చేయగలుగుతారు. సో, డిసిప్లిన్ అనేది ఒకటి అలవాటు చేసుకుంటారనమాట. సో, మంచి మంచి హ్యాబిట్స్ పెట్టుకోండి. డిసిప్లిన్డ్‌గా వాటిని ఎవ్రీడే పెర్ఫార్మ్ చేయండి. ఒక బుక్ చదువుతారు. లేకపోతే ఎక్సర్‌సైజెస్ చేస్తారు. మీ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తారు. ఎవ్రీడే ఒక టైం పెట్టుకోండి. డిసిప్లిన్డ్‌గా ఉండండి. దానికి తగ్గట్టుగా చేయండనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి మీ యొక్క విల్ పవర్‌ని ఇంప్రూవ్ చేసుకునే టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వండనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే డే టు డే టైంకి నిద్రపోవడం. ఒక టైంకి
తినడము. ఇట్లాంటివి కొన్ని టెక్నిక్స్ ఉంటాయన్నమాట. మనకు చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. ఏంటి ఇదొక టెక్నికా? నా విల్ పవర్‌ని చేసుకోవడానికి అని. ఇది కూడా ఒక టెక్నిక్. ఎందుకంటే ఆ టైంకి మీరు తినేయాలి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. ఆ టైం తర్వాత నేను తినను అని చెప్పి పెట్టుకున్నారంటే ఆ టైం తర్వాత తినకూడదింక. సో, ఇదొక మీ విల్ పవర్‌ని పెంచుతుందన్నమాట. లేదు నేను చేయగలుగుతానన్న నమ్మకాన్ని మీలో పెంచుతుందన్నమాట ఆ విధంగా. సో, ఈ విధమైనటువంటి టెక్నిక్స్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ పని నేను చేయకూడదంటే చేయకూడదు. లేకపోతే ఆ పని నేను ఆ టైంకి చేసేయాలంటే చేసేయాలి. ఇటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఇటువంటివి అచీవ్ చేయడం వల్ల ఏమంటే మీ విల్ పవర్ అనేది పెరుగుతుంది. తద్వారా మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్కువ పెరుగుతుందన్నమాట. సో, ఎటువంటి మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా సరే మీరైతే దానికి లొంగిపోకుండా, ఆ క్షణానికి, ఆ మూమెంట్‌కి మీరు లొంగిపోకుండా మీ మీద మీరైతే సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉంటారన్నమాట. సో, ఈ విధంగా మీరైతే సెల్ఫ్ కంట్రోల్‌ని అచీవ్ చేయగలుగుతారు మీ లైఫ్‌లో. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్ ఎప్పుడు కూడా. సో, ఈ కాన్సెప్ట్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్. బై.